హాయ్ ఫ్రెండ్స్, మారుతి టాకీస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ కోసం సినిబీ మూవీ రేటింగ్ యాప్ ఓ కాంటెస్ట్ తీసుకొచ్చింది. డీటెయిల్స్ కోసం ఈ వీడియో చివరిలో చూడండి. సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బీనా. మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో వెళదాం. ఈ సంవత్సరం కంచె సినిమాతో మంచి మార్కులు వేయించేసుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం లోఫర్. ఈ సినిమా రేపు రిలీజ్ అవుతా ఉంది. ప్రస్తుతం ఈ సినిమా మీద మార్కెట్ లో పెద్ద అంచనాలు అయితే లేవు, కానీ మాస్ హీరోగా వరుణ్ తేజ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి అన్న క్యూరియాసిటీ మాత్రం కొంత ఉంది. ముకుంద కంచె సినిమాల్లో చక్కటి నటనతో ఆకట్టుకున్న వరుణ్ పూర్తి స్థాయి మాస్ క్యారెక్టర్ లో ఎలా రాణించాడో చూడాల్సి ఉంది. మాస్ హీరో క్యారెక్టర్స్ ని పవర్ఫుల్ గా మలచడంలో పూరి జగన్నాథ్ కు ప్రత్యేకమైన శైలి ఉంది. సినిమాలు ఫెయిల్ అయినా పూరి జగన్నాథ్ క్రియేట్ చేసిన హీరో క్యారెక్టర్స్ ని తెలుగు ఆడియన్స్ అంత తొందరగా మర్చిపోరు. ఈ అడ్వాంటేజ్ కారణంగానే తెలుగులో పూరి జగన్నాథ్ నాన్ స్టాప్ గా స్టార్ గిరిని అనుభవిస్తా ఉన్నారు. ఆ ప్రకారమే పూరి జగన్నాథ్ వరుణ్ తేజ్ ని ఈ లోఫర్ సినిమాలో ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలని చాలా మంది ఆసక్తి కనబరుస్తా ఉన్నారు. బేసిక్ గా ఈ రెండు అంశాలే సినిమాకి సంబంధించి కొంత క్యూరియాసిటీ కలిగిస్తా ఉన్నాయి. ఇవి కాకుండా మిగతా అంశాలన్నీ పూర్తి నమ్మకాన్ని కలిగించడం లేదు, ఎక్కువ అనుమానాన్ని కలిగిస్తా ఉన్నాయి. బేసిక్ గా కథ సింపుల్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ స్క్రీన్ ప్లే కి సంబంధించిన మ్యాజిక్ ఈ మధ్య పెద్దగా ఫామ్ లో లేదు. క్యారెక్టర్స్ మాత్రమే కాస్త పొటెన్షియల్ గా తయారు చేస్తున్నారు. ఈ సినిమాలో కూడా రేవతి గారి క్యారెక్టర్, పోసాని కృష్ణమురళి క్యారెక్టర్ కొంచెం దమ్ముగానే కనిపిస్తున్నాయి. కానీ కథకి ప్రధానం అని చెప్పుకొస్తున్న మదర్ సెంటిమెంటే కంప్లీట్ కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు. గతంలో నేను అమ్మా నాన్న తమిళమ్మాయి సినిమా చేశాను. ఆ సినిమాలో మాదిరే ఈ లోఫర్ లో కూడా మదర్ సెంటిమెంట్ గొప్పగా ఉంటది అని చెప్పుకొస్తున్నారు పూరి జగన్నాథ్. ఆ సినిమాలో ఉంటే మంచిదే, కానీ లోఫర్ కి సంబంధించిన ప్రమోషన్ వర్క్ చూస్తా ఉంటే హెవీ ఎమోషన్ ఈ సినిమాలో ఉండబోతుంది అనిపిస్తుంది. కానీ ప్రస్తుతం తెలుగు సినిమాలకి సంబంధించి నడుస్తున్న ట్రెండ్ ప్రకారం ఓవర్ డోస్ ఉన్న సెంటిమెంట్ సినిమాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి అన్నది చెప్పలేని పరిస్థితి. కాకపోతే ఒక హోప్, బాహుబలి, శ్రీమంతుడు సినిమాలు ట్రెండ్ కు భిన్నంగా వెళ్లి సరికొత్త ట్రెండ్ సెట్ చేసే టీవీల జమానా బాగా పాపులర్ అవ్వక మునుపు సెంటిమెంట్ సినిమాలకి తెలుగు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టేవాళ్ళు. ప్రస్తుతం ఆ ఆనవాయితీ లేకుండా పోయింది. ఇప్పుడు పూరి జగన్నాథ్ ఈ లోఫర్ సినిమాతో హెవీ ఎమోషనల్ సెంటిమెంట్ సినిమాలకి పూర్వ వైభవాన్ని తీసుకొస్తారేమో చూడాలి. ఈ ప్రయత్నంలో కనుక ఆయన సక్సెస్ అవుతే సరికొత్త చరిత్ర సృష్టించిన వాళ్లే అవుతారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల్ని పలకరించనుంది. వీలైనంత తొందరగా లోఫర్ మూవీ రివ్యూతో మీ ముందు ఉంటాను. లోఫర్ సినిమా చూడండి. ఆ సినిమాని సినిబీ యాప్ తో రివ్యూ చేయండి. సినిబీ యాప్ లో లోఫర్ సినిమాకు నేనిచ్చిన రేటింగ్ తో సిమిలర్ రివ్యూస్ పోస్ట్ చేసిన వాళ్ళలో 10 మందిని సెలెక్ట్ చేసి 300 రూపీస్ వర్త్ ఫ్రీ మూవీ టికెట్ వోచర్స్ అందజేస్తాం. డోంట్ మిస్ ఇట్. సినిబీ యాప్ మీ మొబైల్ లో లేకపోతే ప్లే స్టోర్స్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇది బుల్టాన్ మరబడంతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బీనా టాకీస్ రాజా. థ్యాంక్ యూ.